రాలిపోతున్న విద్యా కుసుమాలు, ఆందోళన కలిగిస్తున్న ఇంటర్ విద్యార్థుల మరణాలు, 3 నెలల్లో సుమారు 25 మంది ఆత్మహత్య. సీఎం రేవంత్ దగ్గరే విద్యాశాఖ, పరీక్షల సమయంలోని లేని రివ్యూలు, అధికారులతో నడిపించేస్తున్న సర్కార్. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకరంగా ఉన్నాయి. గత 3 నెలల్లో సుమారు 25 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆశలు చిగురించే ప్రాయంలో అనంత లోకాలకు పయనమవుతున్నారు. ఈ చిరుదీపాలను ఆర్పేది ఎవరు? చదువంటే భయమా, మరేదేమైనా కారణమా? ఎందుకు ఈ ఆత్మహత్యలు? విద్యా వ్యవస్థలో లోపాలను సవరించే వ్యవస్థే మనకు లేదా? విద్యార్థులకు భరోసా కలిగించాల్సిన విద్యాశాఖ ఏం చేస్తుంది? వరుస ఆత్మహత్యలతో చలనం లేదా? అసలు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? హన్మకొండలోని భీమారంలో ఉన్న శివాని జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యార్థిని సాహిత్య కాలేజీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డ చనిపోవడంతో ఆ పేరెంట్స్ కన్నీళ్లు పెడుతున్నారు. ఇది ఒకటి కాదు, ఇక్కడ ఇంటర్ విద్యార్థులు చనిపోతున్నారు, హాస్టల్లో కూడా కొంతమంది అనుమానాస్పదంగా విద్యార్థులు చనిపోతున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చలనం లేదు. ఇట్లా శంకుస్థాపన టైం ఉంది, ఢిల్లీ పోయే ప్రోగ్రామ్ వాయిదా చేసుకుని కాస్త సాయంత్రం లేట్గానే పోవచ్చు, 1 గంట లేట్గానే పోవచ్చు. రాగానే ఢిల్లీకి వెళ్ళి రాగానే మన ఊరికి శంకుస్థాపన చేయొచ్చు. కానీ అసలు వీళ్ళకి ఏమైంది, పిల్లలకి ఎందుకు చనిపోతున్నారు? ఒకసారి రివ్యూ. విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు, అటు పోలీసు వ్యవస్థ నిద్రపోతుంది, ఇటు విద్యాశాఖ అసలు లేనేలేదు. అటు విద్యార్థి చనిపోతున్న ఒక్కసారి ఇప్పటి వరకు మీరు అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ఒక్కసారన్నా వీళ్ళతో విద్యాశాఖపై రివ్యూ చేసి అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, పిల్లలు ఎలా మనం చేద్దాం, మంచి చేద్దాం, వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకుందాం, వాళ్ళకి స్పెషల్ క్లాసులు ఇప్పిద్దాం, వాళ్ళు మానసికంగా దృఢంగా చేద్దాం అన్న ఆలోచన చేసిందా? లేదు. మీకు రాజకీయాలు తప్ప ఇలాంటివి పట్టించుకోవడానికి ఇది ఇంకో నిదర్శనంగా మారింది. మా పిల్ల పైనుంచి దుంకి చచ్చిపోయింది, కాలేజీలో ఆడితే మాకెందుకు ఆత్మహత్య చేస్తున్నారు ఆ పేరెంట్స్ కిందంటే అనుమానం. ఇటు భువనగిరిలో 2 విద్యార్థులు చనిపోయారు, దానిపై పట్టింపు లేదు. అటు సూర్యాపేటలో ఒక అమ్మాయి చనిపోయింది, దానిపై పట్టింపు లేదు. మొన్న నిజామాబాద్ దగ్గర ఒక బాబు చనిపోయాడు, పట్టింపు లేదు. ఇట్లా దాదాపు 25 మంది విద్యార్థులు చనిపోయినా ఈ ప్రభుత్వానికి చలనం లేదు. రైతులను పట్టించుకోరు, ఇటు విద్యార్థులను పట్టించుకోరు. వాళ్ళకి ఏమైనా రాజకీయాలు, శంకుస్థాపనాలు, ఇట్లా రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసే ప్రయత్నాలు మాత్రం లక్షణంగా ఉన్నాయి. ఇది సెంచల్గూడ జైలు జాగాలో స్కూల్ కాలేజీలు. అబ్బా ఏంది ఇది ప్లాను? సెంచల్గూడ జైలు తీసేసి దాన్ని పక్క అంటే సిటీ అవుట్స్ కోసం పంపించేసి అక్కడ ఉన్న దాంట్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి నిన్న సీఎం చెప్పారు. కంప్లీట్గా సెంచల్గూడ జైలు తీసేసి అవుట్ ఆఫ్ అంటే సిటీకి దూరంగా, సిటీ మధ్యలో ఉంటుంది కదా, అట్లా కాకుండా తీసేస్తారు.